భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీకి సంబంధించి మొన్న మధ్యన దాదాపుగా ఒక 140 మంది దాకా మీటింగ్ అయినప్పుడు వాళ్ళల్లో 120 మంది దాకా తెలుగుదేశంతో పొత్తొద్దని చెప్పారు. 20 మంది వరకు మాత్రమే కావాలన్నారు. అట్లాగే సంఘ పరివార సంస్థలు అంటారు, అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన రాజకీయ వింగ్, అది కాకుండా ఉన్న ఇతర సంఘ పరివార సంస్థలు సాధారణంగా ఆయా ప్రాంతాల్లో తాము అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మాత్రమే చెప్తారు. అట్లాంటి చోట్ల కూడా మొత్తం అందరూ పురంధేశ్వరి, సోము వీర్రాజు, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూర్చుని ఉండగా జరిగినటువంటి మీటింగ్లు. సాధారణంగా అట్లాంటి చోట్ల అంటే బీజేపీ వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఆ సంఘ పరివార సంస్థలకు సంబంధించినటువంటి ప్రచారకులు, ఇతరత్ర పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు అక్కడ ఏమేం జరుగుతుంది ఎట్లా అనేది చెప్తుంటారు. అట్లాంటి చోట కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే నాశనం అయిపోతుంది. ఇప్పుడు మనకి 1998లో బలోపేతమైన పార్టీ 99లో తెలుగుదేశంతో పొత్తు వల్ల 2004లో ఓడిపోయాం, 2009లో ఓడిపోయాం, 2014లో తెలంగాణలో ఒక్క సీటుకే పరిమితం అయ్యాం. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆ టైంలో బలోపేతం అవుతున్నప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల, ఇదే 2014లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాం, దానివల్ల అక్కడ 2019లో మళ్ళీ 14లో దెబ్బతిన్నాం. 14లో వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున నష్టపోయాం. 2019కి వచ్చేటప్పటికి 18లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పూర్తిగాను నష్టపోయాం. తెలంగాణలో ఒక్క సీటుకి పరిమితం అవ్వాల్సి వచ్చింది 2018లో, ఆంధ్రప్రదేశ్లో 0కి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటే బయట నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు లబ్ధి పొందుతారు, వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు, మళ్ళీ వాళ్ళ ద్వారా వాళ్ళు పోతారు. పార్టీకి వచ్చేటప్పటికి ఇప్పట్లో మళ్ళీ హోప్ ఉండదు. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన గవర్నమెంట్ వచ్చినా రేపొద్దున ఈ 5 ఏళ్లలో ఏమీ చేయలేరు. ఎందుకంటే సంకీర్ణం అనేటువంటిది ఎట్లా ఉంటుందో మనకు బాగా తెలుసు, గతంలో అనుభవించాం కాబట్టి. వాజ్పేయి గారు లాంటి సంకీర్ణం తర్వాత ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అందులో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కోసం తాపత్రయపడతాడు, ఇటు మన వాళ్ళు కావాల్సిన పనులు ఇదే పని ఉంటుంది తప్పించి ఇది ఉండదు. అప్పుడు రేపు నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పుడు మళ్ళీ జగన్ అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం చూసుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకా మనోళ్ళు ఎప్పటికీ ఇప్పుడున్న యువతరం అంతా హోప్ పెట్టుకుని దాదాపు 15-20 ఏళ్ళ నుండి పనిచేసిన వాళ్ళంతా పక్కెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత వీళ్ళకి ఒప్పుకున్నది ఎవడ వ్యాపారం ఆడు చేసుకుంటాడు, అంతకైతే ఓటేయమంటే వేస్తారేమో కానీ చేయరు. కాబట్టి ఇది మనకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ బీజేపీకి. ఇప్పుడు కనుక దెబ్బతింటే మళ్ళీ 10-15 ఏళ్ల దాకా మనకు అవకాశం రాదని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ అధిష్టానానికైతే పొత్తు అన్నటువంటిది ఏంటంటే ఇటు వీళ్ళు తీసుకెళ్లారు తెలుగుదేశం వాళ్ళు, ఎస్పెషల్లీ పార్లమెంటు స్థానాలు ఊరించే స్థాయిలో చెప్తూ ఉండటం, 10 దాకా ఇద్దరికి కలిపి జనసేన బీజేపీలకు కలిపి అంటూ ఉండటం అధిష్టానం కూడా ఊరుతోంది. ఈవెన్ దానివల్ల ప్రయోజనం పొందుతుంది వాళ్ళదైనా, మన పార్టీ తరపున వస్తుంది కదా, వాళ్ళని తర్వాత మనం మార్చుకోవచ్చులే అనేటువంటి రూట్లో చెప్పి కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇంకొక వర్గం.